హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి ఈ కవర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇందులో అయితే బ్లౌజులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవైతే ఒక కస్టమర్ అయితే ఇచ్చిందండి. మీకు ఇంతకుముందుకు చూపించాను కదా, ఒక వీడియోలో అయితే యాష్ కలర్ బ్లౌజ్ అనేది కుట్టి చూపించాను కదా. అయితే వాళ్ళ ఊరేనండి ఇది కూడా. అయితే ఆ బ్లౌజ్ చూసి ఈ అమ్మాయి అయితే ఒక 8 బ్లౌజులు అయితే పంపించింది. 8 సారీ మీది ఓన్లీ బ్లౌజులు మాత్రమే పంపించిందండి. సారీస్ అయితే ఆమె కాడనే ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి సైజ్ బ్లౌజు. ఈ సైజ్ బ్లౌజ్ని బట్టి ఇదంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి. ఇది చూసారా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. అందుకని మనం ఇది ఎలా ఉందో అలానే కుట్టమని చెప్పారు కాబట్టి యాజ్ ఈజీగా ఈ 8 బ్లౌజులు కూడా ఇంతే, ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టమని చెప్పారండి. అయితే నేనైతే ఇక్కడ అంటే లైనింగ్లు కూడా 8కి ఇచ్చేశారు. నేనైతే ఇక్కడ 2 లైనింగ్లు అయితే పిండి నీట్గా ఇలా ఆరబెట్టుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, అంచులు అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇది ఇక్కడ చూడండి, ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు లేయర్ అనేది. అందుకని మనం ఫస్ట్ వచ్చేసి ఎంతవరకు అయితే కరెక్ట్గా లేదో అంతవరకు ఒక మార్క్ చేసుకొని ఆ కరెక్ట్గా లేనిది అంతా తీసేసుకోవాలి, క్లాత్ అంతా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసాయి. ఇలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే హ్యాండ్స్ అనేది మనకి ఎగుడు దిగుడుగా వచ్చి ఒకటి కిందికి ఒకటి మీదికి అనేది వచ్చేస్తాయండి. అందుకని ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, నేనైతే ఒక 1 ఇంచు తీసుకుంటున్నానండి. లేదు మనం అన్నిటికీ పైపింగ్ వేయాలంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అందులో కొన్ని అయితే పైపింగ్ వేయమని చెప్పారు, కొన్ని అయితే మనకి క్లాత్ అందులో అంటే మనకి ఇచ్చిన బ్లౌజ్ పట్టి అలా ఉంటాయి కదండి. అంటే కొంచెం ఉన్న క్లాత్ అనేది శారీ కలర్ వస్తుంది కదా మనము బ్లౌజ్ పీస్ కట్ చేసినప్పుడు. ఆ పీస్ వస్తే దానికి కొంచెం మ్యాచింగ్ అయ్యే విధంగా వేయమని చెప్పారు. లేదంటే మనం పట్టు పెట్టుకోవాలి ఇక హ్యాండ్స్కి, అంతేనండి. అందుకని ఇక్కడైతే ఈ రెండింటికి నేనైతే పైపింగ్ వేయట్లేదు, 1 ఇంచ్ తీసాను. ఎందుకంటే క్లాత్ అనేది లేదు. మనకి కలర్ కాంబినేషన్ కరెక్ట్గా లేకున్నా కూడా వేస్తే పైపింగ్ అనేది సెట్ కాదండి. అందుకని పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇలా హ్యాండ్ అయితే ఎలా ఉందో అలా మొత్తం కట్ చేశాను, మార్క్ చేశాను. ఇక్కడ చూడండి, చంక డౌన్ అనేది 3 ఇంచెస్ ఉందండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఉంది. చంక డౌన్ అనేది 3 ఇంచెస్కి మార్క్ చేసి ఇలా అయితే మార్క్ చేసి చూసుకోవాలి. హ్యాండ్ లూజ్కి అలాగే చంక లూజ్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసుకోవాలి. అలాగే ఇలా అంటే నేను చెప్తూ ఉంటానండి, మన ఫినిషింగ్ అనేది బాగుంటే గిరాక్ అనేది ఎక్కడి నుండైనా వస్తుందండి. ఇదైతే పక్కా. ఎందుకంటే చూస్తున్నాం కదా, మనం కుట్టే బ్లౌజులను బట్టి మనకు వచ్చే గిరాకీని బట్టి మనకే తెలిసిపోతుంది మనం ఎలా కుడుతున్నాం అనేది. ఇలా లోత్ అనేది ఇలా మార్క్ చేసుకొని కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇక్కడైతే జాయింట్స్ అనేది ఏం పడవండి, సైడ్కి జాయింట్స్ అనేది ఏం పడవు, కరెక్ట్గా ఉంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫినిషింగ్ చాలా బాగుందండి ఆ బ్లౌజు కుట్టిన వాళ్ళది. ఎందుకంటే మనకు చూస్తే తెలిసిపోతుందండి బ్లౌజ్ అనేది ఎలా ఉందనేది. చాలా నీట్గా ఉంది. ఇలా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకి షేప్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది. లోత్ అనేది నేను తర్వాత తీస్తానండి కుట్టేటప్పుడు, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ముందే కట్ చేస్తే. అందుకని చూడండి, ఇలా నీట్గా చూసారా షేప్ అనేది కరెక్ట్గా అవుపిస్తుంది. ఇలా తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసాయి కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం అయితే మనము ఇలా ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ అనేది, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ అంతా కరెక్ట్గా ఉండదు కాబట్టి ఆపోజిట్లో కట్ చేసుకుంటే ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ఇక్కడనే కట్ చేస్తున్నాం కదా హ్యాండ్స్ తీసిన తర్వాత, అందుకని ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇలా రెండు ఒకే విధంగా వేసుకుంటే సరిపోతుంది. 2 అంటే నేనైతే 2, 3 అంతకంటే ఎక్కువ అయితే వేసి కట్ చేయనండి, ఒక్కరి అయినా సరే. ఇప్పుడు ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి. క్లాత్ అంతా నీట్గా సెట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ చూసుకోవాలి. నడుము వచ్చేసి ఎంత ఉందని మీకు చూపిస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకైతే ఇలా ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు చూసుకోవాలి. 28 ఉంది. ఇలా 28 కదండి సైజ్ వచ్చేసి. నడుము లూజ్ అనేది 28 ఉంది కదా. ఈ 28 సైజ్ అనేది చాలా చిన్న సైజేనండి. 30 దాటితేనే మనకి పెద్ద సైజ్ బ్లౌజులు. అయితే ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. రివర్స్ తీయాలి బ్లౌజ్ అయితే. రివర్స్ తీసి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ
చూసుకోవాలి మనం కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలండి. నేను వాళ్ళు ఏ సైజు బ్లౌజ్ అన్నా ఇవ్వనియండి, అది ఎలాంటి బ్లౌజ్ అయినా సరేనండి, నేనైతే నా స్టైల్లోనే కట్ చేస్తాను. ఎందుకంటే నేను నార్మల్గా ఎలా కట్ చేస్తాను బ్లౌజులు అనేది అలానే కట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంది, బ్లౌజ్ వేరేగా ఉంది అని నేనైతే తేడా ఏమి ఉండదండి. నేను నా స్టైల్లో మాత్రమే కట్ చేస్తాను. నేను ఎలా కట్ చేస్తాను, ఎలా ఫిట్టింగ్ అనేది వస్తుంది అనేది చూపిస్తున్నాను చూడండి. అందుకని చెప్తూ ఉంటానండి, బ్లౌజులు అనేది అందరూ ఒకేలాగా కట్ చేయరు, ఒకేలాగా కుట్టారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడతారు. స్టిచ్చింగ్ అనేది మనకి ఒకేలాగా కుట్టాలంటే అస్సలు జరగని పని అది. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా కింద 1/2 ఇంచ్ వదులుకొని ఒక 2 ఇంచెస్ మనకి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి దానికన్నా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్కువ పెడతానండి నేను. ప్రతి బ్లౌజ్ ఇలానే ఉల్టా తీసి పెడతాను. అయితే వీప్ కప్పు దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకోండి. అలాగే 1/2 ఇంచ్‌కి పైకి మార్క్ చేసుకుంటే మనకి మెడపట్టి వేసుకున్న, పైపింగ్ వేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ అయితే ఎంత వరకు ఉందో అంతవరకు మార్క్ చేశాను. అలాగే ఇక్కడ చంక దగ్గర కూడా చంక కుట్టు వరకు ఇలా పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా పెట్టుకున్న తర్వాత షోల్డర్ అండ్ నెక్ కింద మనకి నడుము పట్టి నుంచి మనకి షోల్డర్ వరకు మార్క్ చేసుకొని బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను. వాళ్ళది కూడా అంతే ఉందండి. అయితే పైన నెక్ వచ్చేసి 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5 ఉందండి. 2.5కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి మనము. తర్వాత ఇక్కడ 5.5 చంక డౌన్ అనేది 5.5 వచ్చింది. 5.5కి మార్క్ చేసుకొని ఇలా ఒక్క లైన్ అటు ఇటు ఉందండి, కానీ 5.5 ఉంది. ఒక్క లైన్ అటు ఇటు ఉండడం వల్ల నేను పెట్టేశాను. పైన 5 ఇంచెస్ ఉంది కదా షోల్డర్ అండ్ నెక్, కింద కూడా అంతే ఉండాలండి. చంకకి ఎదురుగా మనకి 5 ఇంచెసే ఉంటే ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ లోతు, చంక లోతుకి 1 ఇంచ్ తీసి ఇందులో స్కేల్తో మాత్రం ఇలా మార్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇది కొనుక్కోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బాగా యూజ్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా చేస్తారు, కానీ మీకు కరెక్ట్గా రాదు కదా, అందుకని ఇలా 1/2 ఇంచ్ పైన మనము షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, 2 ఇంచెస్ 2.5 ఇలా యూ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చంక లూజ్ అనేది షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడ నుంచి మనమైతే ఇలా చూసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు నడుము చూడాలండి. 2 ఫోల్డింగ్ చేసి మనం నడుము ఎంతవరకు ఉందనేది చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చూడండి కరెక్ట్గా తెలిసిపోతుంది. మనకి టేప్తో చూసినా అంతే ఉంటుంది, మన బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుందండి. ఇది ఎందుకు వచ్చింది మార్క్ 1 ఇంచ్ డాష్ 2 ఇంచ్ ఖర్చు కోసం, అంతేనండి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా షేప్ అనేది అలా రావాలి. ఇప్పుడు నేను ఎలా మార్క్ చేశానో అలా రావాలి ఫిట్టింగ్ అనేది, అంతేనండి. మనం టేప్తో చూసినా ఖర్చు అనేది అలా అంతే వస్తుంది, బ్లౌజ్తో చూసినా అంతే వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే, మీకైతే ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ముడత అనేది రాలేదండి. ఒక 2 ఇంచెస్ ఒక 2 బ్లౌజులు అయితే కుట్టాను, ఇవి కట్ చేసినవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. ముడత అనేది ఎక్కడ లేకుండా అన్నీ నాకు వీళ్ళు ఇచ్చిన బ్లౌజులు అయితే అన్నీ జారిపోయే క్లాత్లేనండి. అంటే సిల్కీగా ఉండే క్లాత్లే, ఒక్కటి కూడా స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే కాదు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి ప్రాక్టీస్ ఉంది కదా, మొత్తం మనం అవే కుడతాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇక్కడ క్లాత్ అనేది లేస్తుందని స్కేల్ అయితే ఇలా పెట్టాను. ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అండి ఇది, క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. అన్ని మీటర్ క్లాత్లే ఇచ్చారు, కానీ ఒకటైతే 80 ఇచ్చారండి. 80 కన్నా తక్కువ ఉంది, 70 ఉందనుకుంటా. చాలా అడ్జస్ట్ చేసి కట్ చేశాను. ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను రోజు ఎలా పెడతానో అంతేనండి. ఇలా కూడా మార్పు చేర్పులు చేయాల్సిన పని అయితే లేదు. నేనైతే సేమ్ నా స్టైల్లోనే కట్ చేస్తాను. ఇలా మీకు చెస్ట్ లూజ్ చూపిద్దామని
ఇలా పెడుతున్నానండి. అంటే మనము మార్క్ చేసిన విధంగా వచ్చింది. ఫిట్టింగ్ అనేది చాలా బాగుందండి. అయితే ఇక్కడ ఫ్రంట్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఎప్పుడు పెట్టే విధంగానే పెడుతున్నాను. చూడండి మీరు, షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా కుట్టుతో సహా ఇలా పెట్టేసుకోవాలి. అలాగే నెక్ కూడా అంతేనండి. పైన షోల్డర్కి 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, ఆ కుట్లతోటి మనకి సహా పైన వదులుకొని అక్కడ నుంచి అయితే ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని 4 హుక్స్ల ప్రాసెసేనండి. ఏదైనా అంతే, ఏ బ్లౌజ్ ఇవ్వనియండి, మనం చేసే పని అయితే 4 హుక్స్ల ప్రాసెసే ఉంటుంది. నా కటింగ్లో మాత్రం నేను ఇలానే చెప్తానండి. నాకు అయినా సరేనండి పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకని నేను ఇదే మెథడ్ వాడతాను. మీకు నచ్చితే మీరు కూడా వాడి చూడండి, తెలుస్తుంది. ఇలా చూడండి 3 డాట్స్లు అనేది ఇలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. నాకు ఇలా కట్ చేస్తేనే ఇష్టం అండి బ్లౌజ్ అనేది. ఎందుకంటే నేను ఇంతకుముందుకు ఒకసారి మాకు అంటే నేర్పించిన ఆవిడ మాత్రం ఇలా చెప్పారు. కానీ నేను వేరే వాళ్ళ కటింగ్ చూసి కట్ చేశాను. కానీ ఫిట్టింగ్ అనేది అస్సలు నాకు నచ్చలేదు. అస్సలు బాగాలేదండి ఫిట్టింగ్. అందుకని నేను ఎప్పుడైనా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ వాడతాను నేను. మీకు కూడా నచ్చితే చూడండి, ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా వచ్చేసింది కదా, వీళ్ళకి చూడండి డాట్స్ అనేది ఇక్కడికి. మీకు ఏమైనా డౌట్ ఉంటుంది కదా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి ఎంత పెట్టాలి ఎలా అని తెలియదు కదా. అందుకని మీరు చూడండి, సైజ్ బ్లౌజ్ని బట్టి డాట్స్ అనేది పెట్టుకోండి. ఇవి చాలా సన్నగానే ఉన్నాయి. ఒక 2 ఇంచెస్ పొడవు, 1.5 ఇంచు వెడల్పు తీసుకోండి అంతే. ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ పట్టీలు అనేది తీసుకోవాలి. షేప్ పట్టీలు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి. చూడండి, చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఇలా పెడతారు, మీరు గమనించండి. చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా పెడితే అస్సలు సెట్ కాదు. చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువగా షేప్ పట్టీ అనేది పొడవు తక్కువగా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 కాజాల వరకు తీసుకుంటాను నేను. 3 కాజాల వరకు మార్క్ చేసి, అంటే అది ఎంత ఉందో అంతే. కింద 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు వదులుకున్నామండి. ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది కదా. పైన యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇలా పొడవు అనేది మన షేప్ పట్టీ ఎంత ఉందో అంత పొడవు తీసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.